రండి బాబు, రండి. మసాలా అవసరం గుమ్మగుమ్మలాడిపోతుంది. అవునండి, ఏర్పాట్లన్నీ అదురు. మీరు నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ బాబు. అవును, మీ బాడీలో మీకు బాగా ఇష్టమైన పార్ట్ ఒకటి చెప్పండి. మమ్మీ మమ్మీ ఏమి చెప్పదు, చాలా డేంజర్. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. అదేంటి ఏంటిది, ఇంకా వడ్డం జరగలేదా? బాబు నిజం చెప్పాలంటే నా బాడీలో నాకు ఏ పార్ట్ అస్సలు ఇష్టం ఉండదు, కానీ లక్క పిడత లాంటి మా శివరాం మోహన్ చాలా ఇష్టం. అలాగా ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. ఆయన అడిగింది మీ బాడీలో పార్ట్. మీరు కూర్చోండి బాబు. మీరు కూడా కూర్చోండి. అమ్మమ్మ, అతిథి దేవో భవ అన్నారు, మీ తర్వాతే మేము. ముందు మీరిద్దరు కూర్చోండి. కనీసం మీరైనా కూర్చోండి. అలాగే బాబు. ఆయన తర్వాత భోంచేస్తారులేండి. నో 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 నో, భర్త అంటే ఎవరనుకున్నారు? హస్బెండ్ తో సమానం, అంటే అతిథి కన్నా ఎక్కువ అనమాట. ఆయన భోంచేస్తేనే మేము భోంచేస్తాం. ఏం గురు? ఎస్. వెళ్ళండి. అలాగే. ఏయ్, నువ్వు పైకి వెళ్ళి కొత్త నప్కిన్స్ పట్టరా. వెళ్ళు. తినండి తినండి. ఏం బాబు, చికెన్ ఎలా ఉంది? చికెన్ బానే ఉంది కానండి, ఏమైంది? టేస్ట్ కొంచెం విచిత్రంగా ఉందండి. అది ఉప్పు వల్ల వచ్చిందో కారం వల్ల వచ్చిందో అర్థం కావట్లేదు. ఇది ఒక కొంచెం నువ్వు చెప్పు. ఎంగిలి. అయితే నాకు భోజనం అక్కర్లేదు. మీరు కూర్చోండి బాబు. బేబీ, దీన్ని దొరికిన ముక్క అంటారు గాని ఎంగిలి ముక్క అంటారు. నువ్వు తిని చెప్పు. చాలా బాగుంది. ఎందుకు బాగుండదా? దొరికింది ఎవరు? మా గురువు. నాకు కొంచెం చికెన్ వడ్డించు. అడుగుతున్నాడు కదా, 2 ముక్కలు వడ్డించండి. చాలు. మీకు విషయం చెప్పనా? ఏంటండి? అసలు మా గురువు గారు ఎవరో, ఈ ఊరు ఎందుకు వచ్చారో మీకు ఎవరికైనా తెలుసా? తెలియదే. ఆయన స్పెషల్ ఆఫీసర్ అండి బాబు. రాష్ట్రంలో ఉన్న ఓళ్ళు మొత్తం పంచాయతీలన్నీ పరిశీలించి అందులో ఆయనకు నచ్చిన పంచాయతీకి ₹1,00,00,000 శాంక్షన్ చేయమని గవర్నమెంట్ ఈయన నియమించింది. ఆ పని మీదనే మేము ఈ ఊరు వచ్చాము. నిజంగానా? మీరింత పెద్ద ఆఫీసర్ అని మాకు అస్సలు తెలియదండి కదా బేబీ. అవును మమ్మీ, మనకు అస్సలు తెలియదు కదా. అస్సలు తెలియదు. ఇదొక్కటంటే మా గురుడు గురించి మీకు చాలా విషయాలు అస్సలు తెలియదు. ఏది ఏమైతేనేం బాబు, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం నిజంగా ఏనాడు మేము చేసుకున్న అదృష్టం. ఏమండి, మీకు ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి బాబు? మీరు ఈ ఊరికి చేసిన సేవల గురించి విన్నాక, మీ ఆతిథ్యం స్వీకరించాక ఆ డబ్బు మీకే ఇప్పించాలని నిర్ణయించాను. వెంటనే ఫ్యాక్స్ లో రిపోర్ట్ పంపిస్తున్నాను. 2 రోజుల్లో డబ్బుతో ఆఫీసర్లు మీ ఇంటి ముందు ఉంటారు. డబ్బుదేముంది బాబు, మీలాంటి వాళ్ళు పరిచయ బాకీ ఉండాలి గాని. వచ్చే లక్ష్మి, డాక్టర్ పట్రా. అయిపోయింది. ఈ మాత్రం దానికి నాప్కిన్స్ టవల్స్ ఎందుకు అత్తయ్యా? అయ్యో బాబోయ్, అత్తయ్య అనేసారేంటి? మరీ అంత బాధపడకు బాబు, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను తామలు పట్టుకొస్తా. ఓకే ఓకే.